ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. రాష్ట్రంలో సీఎం ఎవరన్నదే చర్చ అయితే నడుస్తుందని చెప్పవచ్చు. అధికార పార్టీ అయితే మేము వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తామని 9వ తారీఖునే దీనికి డేట్ కూడా పెట్టుకుని అధికార పార్టీ చెప్తుంటే, మరో పక్క ప్రతిపక్ష పార్టీలు కూడా మేము విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం, మేము అధికారంలోకి వస్తామని కూటమి కూడా చెప్తుంది. అసలు సీఎం ఎవరు అవుతారో ఈ ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చంద్రబాబు వస్తాడు, అంతా తిరిగిలేదండి. ఇంకా ఎవరి మట్టుకాలు ఎన్ని చెప్పుకున్నా వచ్చేది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే. రీజన్ ఏంటంటే ఆల్రెడీ ప్రజల్లో కూడాను లోపల బయటికి మొన్నటి వరకు భయపడి రాని వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఓపెన్గా మాట్లాడుతున్నారు, ఎస్ ఆయనే కావాలి మాకు అని. ఇప్పుడు ఈ పథకాలన్నీ ఇస్తున్నారు, కాదని లేదు. ఎంత ఎవరికి ఇస్తున్నారు? బిలో పావర్టీ లెవెల్ ఉన్నారు, వాళ్ళకైనా ఇప్పుడు ప్రాపర్గా వెళ్తుందా? అక్కడ కూడా అన్నీ ఇవే. సో అందువల్ల ఎవరు ఇప్పుడు నమ్మి మళ్ళీ అతనికి ఓటు వేయాలని ఎవరు అనుకోరు. ఒకవేళ అనుకున్న పర్సెంట్ తక్కువ ఉంటుందేమో, కానీ మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఓన్లీ విల్ ఓట్ ఫర్ చంద్రబాబు ఓన్లీ. జగన్ 15వ తారీఖున ఇక్కడ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం కలగాస్తున్నారు, తప్పులేదు కదా, కలగాయచ్చు, ఎవరైనా కలగాయచ్చు, కానీ అవ్వదు. అది 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసేది చంద్రబాబు, నో డౌట్. మీకు గతంలో జగన్మోహన్ రెడ్డికి 49% అంతా వచ్చింది. ఇప్పుడు ఆ వ్యతిరేకత వల్ల 15% ఓటు పర్సంటేజ్ పోద్ది. కానీ ఎంత పెరిగినా ఆయన వ్యక్తిగత ఇమేజ్ మీద పెరిగితే ఒక 6-7 పెరుగుతుంది. అంటే ఏ విధంగా వచ్చినా 44% జగన్మోహన్ రెడ్డి పర్సంటేజ్ ఉంటుంది ఓటు. ఆ కూటమి పర్సంటేజ్ 50%. అందులో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎడిషనల్ యాడ్ అయ్యారు. ఇప్పుడు కాపు యువత కానీ మొత్తం టోటల్ ఎడ్యుకేషన్ కానీ కొత్తగా వచ్చిన 40 లక్షల ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ మీదే మీకు యాడ్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో 125 సీట్లు చంద్రబాబు నాయుడుకి కన్ఫర్మ్. ఈరోజు కాదు, మీరు రాసుకోండి. మీ ఏ ఛానల్ ఏది చెప్పినా మేము గ్రౌండ్ రియాలిటీలో, మాది ఫిల్మ్ డిస్ట్రిబ్యూషను, మేము గ్రౌండ్ రియాలిటీలో అన్ని నియోజకవర్గం మాకు చంద్రబాబు వస్తాడా జగన్ వస్తాడా అని కాదు, గ్రౌండ్ రియాలిటీలో నేను ప్రతి ఏరియా ఈవెన్ పాతపట్నం నుంచి పాయికరావుపేట వరకు రీసెర్చ్ చేశాను. మీకు మన 34 సీట్లు ఉత్తరాంధ్ర, 34 సీట్లలోనే 25 సీట్లు కూటమికే. ఎట్టి పరిస్థితుల్లో శ్రీకాకుళంలో ఒక 2 వస్తాయి జగన్మోహన్ రెడ్డికి, విజయనగరంలో ఒక 3, వైజాగ్లో ఒక 3, అంతే. మీకు ఆ రకంగా ఉంటుంది. అయ్యాయని ఏమి లేదు, ఎన్నికైనా అది భ్రమే. మీకు సెంటిమెంట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే జగన్మోహన్ రెడ్డికి ప్రకృతి కూడా సహకరించకపోవడానికి కారణం చెప్పమంటారా? బెంగళూరు ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో, తెలంగాణ కాంగ్రెస్ వచ్చిందో, ఆ రోజు నేను అనుకున్నాను అంటే ఈయనకి యాంటీ పవనాలు స్టార్ట్ అయ్యాయని. మీకు అర్థమైందా? మీకు బెంగళూరులో కాంగ్రెస్ కాకుండా అక్కడ బీజేపీ వచ్చినా, తెలంగాణలో కేసీఆర్ వచ్చినా జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయ్యేది. మీకు అంటే గ్రౌండ్ రియాలిటీలో మాత్రం కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ, మా అపార్ట్మెంట్లో 38 ఓటేశారు. 38 సీట్లు కూటమికే పడ్డాయి. ఇక్కడే పక్కనే ప్రగతి బృందావనం. ఒక్కరు 90 ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చారు. యూత్ మొత్తం అందరినీ అడిగాం ఏంటి ఎలా ఉందని. మామూలు లాస్ట్ టైం వీళ్ళందరూ 50% పైనే జగన్మోహన్ రెడ్డికి వేశారు. నా సర్కిల్లో 40 మంది వైఎస్ఆర్ జగన్తో పాదయాత్ర చేసిన వాళ్ళు నా ఫ్రెండ్ సర్కిల్లో మొత్తం అందరూ విసిగెత్తిపోయారు. ఒక 4 ఉన్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితి. అది గ్రౌండ్ రియాలిటీ. ఇది వాళ్ళ కళలు కన్నా ఏమున్నా మీరు ఈరోజు చెప్పండి, చూసానే నోట్ చేసుకోండి. 125 సీట్స్ కన్ఫర్మ్ మీకు ఎట్టి వైఎస్ఆర్సీపీకే. ఎందుకని నేను పాదయాత్రకి వెళ్ళాం, కానీ ఎందుకు ఒకసారి చూద్దామనేసి మనవాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన రాజశేఖర రెడ్డి గొప్ప ఇది చేస్తారు అని అనుకున్నాం. కానీ ఈయన ఏంటంటే ఆయనలాగా పరిపాలన చేయలేదు. ఓన్లీ పథకాలు ఇస్తే పరిపాలన కాదండి. పథకాలు ఎవడైనా ఇస్తాడు. మా నాన్న నాకు ఒక 20 ఎకరాలు ఇస్తాడు, అది అమ్మేసి నా కొడుకు నువ్వు ఎంజాయ్ చేసుకోరని గొప్ప కాదు. నేను డబ్బుని క్రియేట్ చేసి నా కొడుకు ఇవ్వగలగాలి. అది జరగలేదు. అది నేను జగన్ అంటే ఇష్టం ఉన్నలుగా మా సర్కిల్ అంతా అదే జరుగుతుంది. అది అందరూ 100% డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు కాదు, యాంటీ జగన్. ఇక్కడ చంద్రబాబు పవన అనేది కాదు, ఇక్కడ యాంటీ జగన్ అంతే. ఇందులోని ఎట్టి పరిస్థితుల్లో మీకు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు నోట్ చేసుకోండి, జూన్ 4 సాయంకాలం నా దగ్గర రండి, అదే ఉంటుంది. ఎందుకంటే నేను ఎంఏ ఎకనామిక్స్ చేశాను, ఎంఏ సైకాలజీ చేశాను, బీఈడీ చేశాను. నాకు మొత్తం ఉత్తరాంధ్ర మీద రీసెర్చ్ ఉంది. 2014లో కూడా సిబిఎన్ వస్తారని చెప్పాను మా సర్కిల్కి. 2019లో జగన్ వస్తారని చెప్పాం. ఇప్పుడు 24 సిబిఎన్ వస్తారు. అందులో ఎట్టి పరిస్థితులు మీరు చూడాల్సిన అవసరం లేదు. అయితే ఫామ్ చేస్తారు సార్. ఎందుకంటే జగన్మోహన్ చేసిన పనులు ఏమీ ప్రజలు నచ్చలేదు.
ప్లస్ స్టూడెంట్స్కి టీచర్స్కి ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం కూటమి విజయం సాధిస్తుంది. మ్యాక్సిమం జగన్కి వచ్చేవి నా ఐడియా ప్రకారం 45 నుంచి 50 దాటు ఇందులో పక్క, మిగతా మాత్రం కూటమి కొడతాయి మిగతా సీట్లు. నేను 15వ తారీఖు 9వ తారీఖు నేను ఇక్కడే ప్రమాణ స్వీకారం అన్నట్టు అది అవనపండి సార్. అమరావతిలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడు రెండవసారి. నవీ ఆంధ్రప్రదేశ్ పక్కాగా 9వ తారీఖునే. ఇందులో మార్పు అదే సార్. అంటే మరి వైసీపీ కూడా మేమే అని చెప్పి చాలా ధీమాగా ఉన్నా. వాళ్ళ ధీమాలు అంటే ఇప్పుడు అర్థమవుతుంది కదా సార్, అక్కడక్కడ అల్లర్లు చేస్తారు. వాళ్ళ ఓటమి వాళ్ళు ఒప్పుకున్నట్టే. ఎందుకంటే అలాగా వాళ్ళు విజయం సాధిస్తారంటే అలాగా చేసి ఉండరు, చేయకూడదు కూడా. అలా చేస్తారంటే పక్కగా ఓడిపోతున్నారు. అందుకే భయంతో ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయడము, ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు. వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం ఎందుకు అంటున్నారు? అంటే ఇక్కడ రాజధాని ప్రభావం ఉంది కాబట్టి ఏదో ఒక సింపతి కోసం చూస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్లో ఆయన రాజకీయం సన్యాసం తీసుకోవాలి తప్ప వైజాగ్ అయితే మారదు. ఎప్పుడు టీడీపీ కంచుకోట 4 సీట్లు మాత్రం పక్కాగా వస్తుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే బాబు చేస్తున్నాడు కాబట్టి ఎప్పుడు ఆయన ఆదరిస్తారు ఇక్కడ ప్రజలు అనేది. నేను 2014లో వైసీపీ ఓటేశాను, 2019లో వైసీపీ ఓటేశాను. 2019 ఓటేసానంటే జగన్ ఎందుకు రాకూడదు అని వేశాను. కానీ ఇప్పుడు జగనే రాకూడదు ఇప్పుడు కూడా, ఇప్పుడు కాదు ఎప్పుడు రాకూడదు జీవితంలో అన్నట్టు నాకు ఉంది. ఎప్పుడు ఓటు వేయించాం కూడా. మా తెలంగాణలో కూడా 9వ తారీఖు ప్రమాణ స్వీకారం జరిగింది. ఇక అదే సెంటిమెంట్తో ఇక్కడ కూడా చేస్తున్నారని మేము అనుకుంటున్నాము. కానీ ఖచ్చితంగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయబోయేది జగన్మోహన్ రెడ్డి గారే అని మాకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది తెలంగాణకి. మాది తెలంగాణ అండి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్ అండి. అయితే ఇదే ఇక అయితే వచ్చేసింది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారని. ఇక చెప్పలేము, మరి గెలిస్తే గెలవచ్చు. కోటం గెలవాలని కోరుకున్నాను. ఎందుకంటే నేను ఒక స్టూడెంట్ అన్న. 2019లో రిలీవ్ అయ్యా డిగ్రీ. రిలీవ్ అయినప్పుడు మాకు అంటే అన్నారు ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఉంటుంది, జాబ్స్ ఉంటాయి, సంథింగ్ అంటే చెప్పారు, అన్నీ చెప్పారు. కాకపోతే మేము ఏంటంటే అదే ఎక్స్పెక్టెడ్గా మేము ప్రిపరేషన్లో ఉండడం కానీ చేయడం కానీ ఈ గవర్నమెంట్ నమ్మకంతో ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసాం. కానీ ఏంటంటే బాగా ఈ మేము చదువుకున్న వాళ్ళం కానీ లేదంటే ఆ టైంలో రిలీవ్ అయిన వాళ్ళు కానీ స్టూడెంట్స్ మెయిన్ యువత అంటే యూత్ బాగా దెబ్బైపోయారు ఈ గవర్నమెంట్ నమ్ముకొని. అంటే 9వ తారీఖున సెంటిమెంట్కి పెట్టారు, నేను కూడా గెలిచేస్తాను జగన్ అంటున్నారు. వాళ్ళు అనుకుంటారు అన్న, కానీ గెలిచేది మాట కూటమే. ఎందుకంటే ఈ సంవత్సరం మీకు ఓటు పర్సంటేజ్ పెరిగింది. ఓటు పర్సంటేజ్ పెరిగింది అంటే ఒకటి టీడీపీ మీద అభిమానంతో కాదు, చాలామంది బయట వచ్చి ఓటు వేశారంటే దేనికోసం ఓటు వేశారంటే వ్యతిరేకత, ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత పూర్తిగా. ఈ గవర్నమెంట్ని ఎలాగైనా దించాలని చెప్పి ఓటు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సెంటిమెంట్ అంటే మరి అది చెప్పలేను, నాకు తెలీదు. మరి ఎవరు గెలుస్తారంటే మనకి నేను చెప్పగలను. ఎందుకంటే మాలోనే ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నాం, మేము ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మా బ్యాచ్లో మేము ఒక 100 మంది ఉన్నాం, ప్రిపేర్ అయ్యాం అనుకుందాం. అందులో ఒక 90 మంది అయితే ఓటు వేసింది కూటమికి ఓటు వేశారు. మిగతా 5 మటుకు వాళ్ళు కూడా పార్టీ మీద అభిమానంతో వేశారు తప్ప ఈ పార్టీ ఏమైనా చేస్తుంది అది ఇది అభివృద్ధి చేస్తాను ఆలోచనతో ఒక్కరు కూడా లేరు. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు అయితే అసలు ఇస్తారు. అది ఏంటంటే అన్నయ్య ఎక్కువగా అర్బన్ ఏరియాస్లో కన్నా రూరల్లో బాగా వర్కౌట్ అయిందండి. నాది రూరల్ బ్యాక్గ్రౌండ్. ఏంటంటే మా పేరెంట్స్ కానీ మా వీళ్ళకి కానీ వాళ్ళకి ఏంటంటే తెలియదు అభివృద్ధి అంటే ఏంటి అసలు ఏంటి అనేది. వాళ్ళు ఏంటంటే సంక్షేమ పథకాల గురించి ఆలోచించిన వాళ్ళు మాత్రమే. మాలా చదువుకున్న వాళ్ళు మటుగా సంక్షేమం ఉండాలి, కానీ అది ఎవరికి ఉండాలి? అందరికీ కాదు, కొంతమందికే ఇవ్వాలి. మెయిన్ అభివృద్ధి గురించి మేము కోరుకునే వాళ్ళు మటుగా ఓటు వేసిన కూటమేనండి. పాతది బేస్ చేసుకొని చెప్తున్నాను నేను. పాతది 151 సీట్లు అప్పుడు వచ్చాయి. దాని మీద ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి చాలా పథకాలు ఇచ్చారు. ఇంకా డెవలప్మెంట్ కూడా మళ్ళీ వస్తే డెవలప్మెంట్ చేస్తారు. మా నమ్మకం ఏంటంటే మళ్ళీ ఆయన సీఎం అవుతారని. అంటే ఈసారి చాలా మంది 86% ఓటింగ్ పెరిగింది. పోటీ అయితే గట్టిగా ఉంది. ఎంత పోటీ పెరిగినా కానీ 90 నుంచి 120 సీట్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని మా నమ్మకం. జూన్ 4న అందరికీ కూడా ఇప్పుడు ఎన్నికలు హీట్ నడుస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో. సో నాకు తెలిసి వీళ్ళు చూస్తే 175, వాళ్ళు చూస్తే 175, ఇద్దరు కూడా హీట్గా ఉన్నారు. సో అదే కాకుండా ఇప్పుడు వైజాగ్ పీపుల్ కూడా ఏం కోరుకుంటారంటే కూటమి వస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటారు. 9వ తారీఖు సెంటిమెంట్ ప్రమాణ స్వీకారం జగన్ అంటారు. 9వ తారీఖు సెంటిమెంట్ ఒకసారి పాస్ చేస్తారా ఒకసారి? 9వ తారీఖునే ప్రమాణ స్వీకారం చేస్తామని కూటమి అంటారు. పక్క ఇక్కడ జగన్ కూడా అంటారు. వీళ్ళు కాన్ఫిడెన్స్ ఉన్నారు. ఏంటి సెంటిమెంట్ అంటే స్పెషల్గా మరి వాళ్ళకి ఏం పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్గా ఏమో తెలియదు. కానీ అయితే అందరూ 175 అనేది చాలా కష్టమైంది కదా. అవన్నీ కూడా వేస్ట్ ఆఫ్ టైం. సో కూటమి అనేది రావాలని వైజాగ్ ప్రజలు కోరుకుంటారు. అది నా ఉద్దేశంలో. ఎందుకు కోరుకుంటున్నారు అంటే ఈ డెవలప్మెంట్ ఏం లేదు అంతగా. మీకు తెలిసింది ఏముంది,
ప్రతి ఒక్కరిని అడగండి 10 out of 9 పీపుల్ అందరూ కూడా డెవలప్మెంట్ లేదని అంటారు. ప్రజలు ఎంతో ఆసక్తిగా 9వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇంతకాలం 4.5 సంవత్సరాలు ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు పెరిగిపోయి దివ్యాంగులు రైతులు అసలు అర్థవ్యస్తంగా ఉన్న రోడ్లు వీటన్నిటికి చూసి 86.6% ఓటింగ్ వేసి అర్ధరాత్రి వరకు ఓటింగ్ వేశారంటే ప్రజల్లో మార్పు చాలా బలంగా కోరుకున్నారు. కూటమి రాబోతుంది 9వ తారీఖు అయితే. ఇది అంటే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తుండే వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం 9వ తారీఖు. ఆయన హాస్పిటల్లో తప్పులేదు, ఏదో మేము పథకాలు ఇచ్చేసాం గెలుస్తామని ఆయన ఎంతో ధీమాగా ఉన్నారు. మేము వెళ్ళిన పోలింగ్ దగ్గరికి వెళ్ళిన ప్రతి దగ్గర కూడా అందరూ మాకు చాలా సైకో పాలన పోతుంది, మాకు వద్దు బాబో ఈ పాలన, మాకు నిరుపేదలుగా మమ్మల్ని చేస్తాడు, చేయాచుకొని అడుక్కునేలా చేస్తాడు, మేము ఈ పాలన నుంచి విముక్తి పొందాలని చెప్పి అర్ధరాత్రి వరకు ఓటింగ్ చేశారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని ప్రతి ఒక్కరు చాలా అర్ధరాత్రి వరకు ఓటింగ్ అయితే వేయటం జరిగింది. దాన్ని బట్టే తెలుస్తుంది కూటమి రాబోతుందని. సీఎం చంద్రబాబు నాయుడు గారు గెలుపుకి కూటమికి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో బీజేపీ యొక్క ఆశీస్సులతో కూటమి రాబోతుంది. లేదండి వాళ్ళు అనుకోనియండి, మేమైతే భారీ మెజార్టీతో రాష్ట్ర భవిష్యత్తు బాగుంటానికి ప్రజల ఒక్కరు కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరు ఓటేశారు. ఎప్పుడూ లేని విధంగా 86.6% ఓటింగ్ నమోదు చేశారంటే తెలుస్తుంది ప్రజలు ఎంత కోరుకుంటున్నారు ప్రభుత్వం మారాలి, కూటమి రావాలని. ఆ రోజు ఓట్లేసిన దగ్గర కూడా ప్రతి ఒక్కరు కూడా మేము కూటమికి వేసాము, మేము ప్రతిదీ కూడా బాగా రాష్ట్రం బాగుండాలని మేము అందరం కోరుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఏపీకి పట్టిన దరిద్రం వదలడానికి ఇంకా కరెక్ట్గా 9 రోజులు ఉండండి ఎలక్షన్ రిజల్ట్ కోసం. కూటమిలో అయితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే వస్తుంది. ఉమ్మడిలోని ధర్మం గెలుస్తుంది. ఎప్పుడు కూడా సైకో పాలన పోతుంది, ఏపీకి పట్టిన దరిద్రం కూడా పోతుంది. వాళ్ళైతే ఊహాగానాలు వాళ్ళే గెలుస్తాం, వాళ్ళకే మళ్ళీ పట్టం కడతారు అనుకుంటున్నారు. అదైతే నిజం కాదు. ఈసారి వచ్చేది మాత్రం ధర్మమైన ప్రభుత్వ పాలన మాత్రమే వస్తుంది. జనాలకు మంచి జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పుడు కూడా మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం. 9వ తేదీని డేట్ ఫిక్స్ చేసుకోవడానికి కారణం అంటే అదొక సెంటిమెంట్ డేట్ అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళకి గెలుస్తామన్న ఆకాంక్ష ఏదైనా కావచ్చు. కాకపోతే దాన్ని బట్టి అది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. పెద్దల వెనక ఆలోచనల వాళ్ళని మనం అంచనా వేయలేం కదా. కానీ గెలవటం అయితే పక్కా. కూటమి మాత్రమే విజయం. వాళ్ళు అలా కళ్ళకి అంటున్నారండి. సైకోపాలనకి జనాలు చాలా విపరీతమైన ఇబ్బందులు పడ్డారు. ఇక వాళ్ళు గెలవటం అయితే కల్లా. వాళ్ళ ఊహాగానాలని వాళ్ళకే వదిలేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.